అండి నమస్తే. పోరంకిస్ గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో మనం చాలా టమాటా మొక్కలు ఉన్నాయండి. చిన్నగా ఉన్నాయి. వాటిని తీసి రీపోర్టింగ్ చేద్దాము రండి. ఇక్కడ మీరు చూస్తున్నది బాగా మాగిన పశువుల ఎరువండి. నేను ఒక ట్రాక్టర్ అంతా తెప్పించుకున్నాను మొక్కల కోసం అని చెప్పి. పైన గార్డెన్లో ఉన్న టబ్స్లో అలాగే కింద కూడా ఈ పశువుల ఎరువుతోనే మొక్కల్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో దీనంతా నేను ఒక పక్కకి వేసేసి మిగిలిన ప్లేస్లో టమాటా మొక్కలు నాటుతాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూస్తుంది టబ్లో టమాటా మొక్కలండి. నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు అన్ని మొక్కలకి ఎరువుగా ఇచ్చాను కదా, అప్పుడు కొన్ని టబ్స్లో ఇలా ఈ టమాటా మొక్కలు వచ్చాయండి. ఈ సైజ్ వచ్చే వరకు ఉంచాను. వీటిని ఇప్పుడు రీపోర్టింగ్ చేద్దాం. అంటే పాట్స్లో కాదు, కింద నేను ఇప్పుడు చూపించాను కదా పశువుల ఎరువు ఉంది కదా, ఆ ప్లేస్లో ఆ ఎరువునంతా ఒక పక్కకి తీసేసి ఈ మొక్కలు కొంచెం గ్యాప్ ఇచ్చి నాటుదాము. అయితే ఇవన్నీ కూడా నేను పెట్టినవి కాదు, నారు చల్లలేదు, ఏమీ లేదు. జస్ట్ ఆ ఎరువు మనం వేసిన కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసాం కాబట్టి దానిలో నుంచి వచ్చాయండి ఇవి. మనం అప్పుడు టమాటోలు అన్నీ కూడా కట్ చేసి వేసాం కదా, ఆ కంపోస్ట్ ప్రిపరేషన్లో ఆ కంపోస్ట్ ద్వారా వచ్చిన మొక్కలు ఇవి. వీటినే ఇప్పుడు రిపోర్టింగ్ చేద్దాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. టమాటో చెట్లు అయితే సుమారుగా ఒక 100 మొక్కల వరకు వచ్చాయన్నమాట. 3 టబ్బుల్లో ఇలా వచ్చాయి. మనము పెట్టుకున్నన్ని పెట్టుకొని తెలిసిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనమాట. ఇట్లా చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో. చిన్న 100 పైననే ఉన్నాయండి మొక్కలు. టబ్బుకు ఒక 50 ఉన్నాయన్నమాట. వీటినైతే నేను ఇప్పుడు ఈ విధంగా నెమ్మదిగా తీసేస్తున్నాను. మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసిన అన్ని టబ్బుల్లో కూడా ఏదో ఒక మొక్క వచ్చిందండి. ఒక టబ్బులో అయితే దోస మొక్క కనిపించింది, 2 టబ్బుల్లోనేమో వంగ మొక్కలు కనపడ్డాయి, ఒక టబ్బులో నాకు బీర మొక్క కూడా కనిపించింది. చాలా చిన్నగా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ప్రిపరేషన్లో అన్ని రకాల వెజిటబుల్స్ కట్ చేసి వేసాం కదా, ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. దాని ద్వారా ఇన్ని రకాల మొక్కలు వస్తూ ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా కొన్ని మొక్కలు పడతాయి. కిందంతా నేను రెడీ చేసి పెట్టుకున్నాను, దానిలోకి పెట్టేద్దాం. ముందైతే నేను ఒక గడ్డపార తీసుకుని కొంచెం డిస్టెన్స్లో ఇట్లా మట్టిని తవ్వి పెట్టుకుంటున్నాను రెడీగా. ఎక్కువ లోపలికి ఏం పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి సుమారుగా ఒక 10-12 ఇంచుల లోపలికి తవ్వుతున్నాను అంతే. చిన్న మొక్కలే కాబట్టి వేర్లు లోపల దాకా చొచ్చుకొని పోతాయి అన్నమాట. ఇలా తీసి దీనిలో నుంచి ఒక్కొక్క హోల్లో నేను 2 మొక్కలు పెడుతున్నానండి. ఒక్కటి పోయినా ఒకటి వస్తుంది. ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను అలా 2 పెడుతున్నాను. ఇలా పెట్టేసి లాస్ట్కి వాటరింగ్ చేసేస్తాను నేను. ముందైతే అన్ని మొక్కలు పెట్టేసిన తర్వాత లాస్ట్కి అన్నిటికి కలిపి ఒకేసారి వాటరింగ్ చేస్తాను. ఈ మట్టి చాలా గట్టిగా ఉందండి, అందుకని నేను చిన్న గడ్డపార పెట్టి ఇలా తీసి తర్వాత ఈ మట్టిని తీసినాక కొంచెం మాగిన పశువుల ఎరువును కూడా వేస్తున్నాను. ప్రతి టమాటా మొక్క కింద కొంచెం గుప్పెడంతా మాగిన ఈ పశువుల ఎరువుని మాత్రం వేస్తున్నాను. కొంచెం చక్కగా మొక్క హెల్తీగా పెరుగుతుందనమాట. తర్వాత మళ్ళీ మనం మొక్క పెరుగుతున్నప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు. పక్కనే ఉంది, నేను చక్కగా ఒక సైడ్కి సర్ది పెట్టేసుకున్నాను. ఇలా కొంచెం ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు వేస్తే మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఇలా వేసేసి దీనిలోకి మొక్కను పెట్టేస్తున్నాను. ఒక్కొక్క దానిలో 2 పెట్టేస్తున్నానని చెప్పాను కదా, ఒకటి పోయినా ఒకటి వస్తుంది. రెగ్యులర్గా మాత్రం వాటరింగ్ చేయాలండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి 2 పూట్ల వాటర్ చేస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఇలా చుట్టూ కూడా కొంచెం ఈ గడ్డపారతో మట్టిని తీస్తే పాదులాగా వచ్చి నీళ్ళు అక్కడ నిలబడి కాస్త మొక్క ఈజీగా పెరుగుతుందన్నమాట. తేమ అనేది ఎక్కువ టైం ఉంటుంది. ఇట్లా పాదు చేసుకుంటే ప్రతి మొక్కకి చాలా మంచిది. నేనైతే సాధ్యమైనంత వరకు అన్నిటికీ ఇట్లా పాదులు చేసుకుంటూ ఓపికగానే ఈ మొక్కలన్నీ పెట్టేస్తున్నాను. వీటిలో ఎన్ని బతుకుతాయో చూద్దామండి. నేలలో పెడుతున్నాను ఫస్ట్ టైం నేను. ఇప్పటివరకు అయితే పైన టబ్బుల్లోనే పెట్టాను కదా. మనం టమాటాలు పండించడంలో చాలా బాగా సక్సెస్ అయ్యాము. కింద ఎలా వస్తాయో చూద్దాం. కొంచెం పశువుల ఎరువు వేసి దాన్ని బాగా ఇట్లా మిక్స్ చేస్తున్నాను. ఇలా వేసి పెడితే ఏమవుతుందంటే వేర్లకి చక్కగా ఎరువు అంది హెల్తీగా పెరుగుతుంది. చక్కగా పుష్కలంగా చెట్టు నిండా టమాటా పండ్లు అయితే మనం తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ మధ్యలో ఒక 10 days 15 days అయిన తర్వాత పాదులు చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక 2-3 గుప్పుల్లో ఈ పశువుల ఎరువు ఇచ్చేస్తే చక్కగా మొక్కలు పెరుగుతాయి. మనకి సమ్మర్లో కొదవే ఉండదనమాట. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యానండి.
చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఏంటి ఇట్లా గుంపుగా వస్తున్నాయి టబ్బులో అనుకున్నాను. 3 టబ్బుల్లో పెరుగుతున్న కొద్దీ నాకు తెలిసింది ఇవి టమాటో మొక్కలని. నిజంగా ఎంత అంటే మనం నారు పోస్తే కూడా కొంచెం నారేసినప్పుడు ఇన్ని టమాటా మొక్కలు అయితే రావన్నమాట. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. ఇది ఒక సంతోషకరంగా అనిపించింది నాకు. ఇన్ని టమాటా మొక్కలు కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేయడం ద్వారా మొక్కలు రావడం, మళ్ళీ మనం ఏ మొక్కకైతే ఈ ఎరువును అందించామో ఆ మొక్క చాలా హెల్తీగా, చాలా గ్రీనరీగా, చాలా హెల్తీగా చక్కగా ఎక్కువ మోతాదులో మనకి ఈల్డ్ ఇస్తూ పెరిగింది. ప్లస్ మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే టమాటోలు ఎక్కువగా వేసాం కాబట్టి ఎరువులో ఇన్ని మొక్కలు వచ్చాయన్నమాట. ఇలా నేను సుమారుగా 20 వరకు ఇట్లా హోల్స్ పెట్టి పెట్టానండి. 20 మొక్కలు పెట్టాను. అంటే ఒక్కొక్క దానిలో 2 చప్పున పెట్టాను. 40 మొక్కలు నాటాను. ఎన్ని వస్తాయో ముందు ముందు మీకే నేను చూపిస్తాను కదా. ప్రతి వీడియోలో మీకు అన్నీ నేను చూపిస్తూనే ఉంటాను కదా. ఇలా అయితే ఖచ్చితంగా చిన్న పాదైతే చేసుకోవాలండి. అప్పుడు వాటర్ నిలబడి ఉంటుంది. నేను ఇట్లా కంటిన్యూగా అన్ని మొక్కలు తవ్వి లైన్గా పెట్టుకుంటూనే ఉన్నాను. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే మాత్రం. ఇంకా మిగిలిన వాటిని కొంతమంది తెలిసిన వాళ్ళకి పంపిస్తున్నాను, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చూస్తారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు నచ్చితే కనుక పోరంకీస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.